హాయ్ అండి, వెల్కమ్ టు మా ఇంటి కథలు ఛానల్. ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఆల్రెడీ లాస్ట్ షార్ట్లో చెప్పున్నాం కదా, మేము జిఆర్టీకి ఒక ఒక వస్తువు కొనాలి, చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నది, కొంచెం బడ్జెట్ కానీ అది కానీ అనేసి. సో దానికోసం వెళ్తున్నాం, స్టార్ట్ అయిపోయాము. కింద క్యాబ్ బుక్ చేశాను నేను, కానీ క్యాబ్ 1, 2, 3 క్యాన్సిల్ అయిపోతూ ఉన్నాయి, రావట్లేదు. ఇంకా సరే బెటర్ మనకి ఆటో అయితేనే జస్ట్ 1 మినిట్లో వచ్చేస్తుంది. కొంచెం ఇరుగ్గానే ఉంటుంది, కానీ మాకు ముగ్గురు వెళ్తున్నాం, నేను, అమ్మ, బాబు, ఈ అక్క, మా దగ్గర పనిచేసే అక్క. ఆ అక్క కూడా కొంచెం కమ్మలు కొనాలా అన్నది, సరే అందుకని తీసుకెళ్తున్నాం. ఇంకా ఆటోలో చూసారు కదా, మేము ముగ్గురం టైట్గా ఇరుక్కొని కూర్చున్నట్టు ఉంది. సరే ఇంక వెళ్ళేటప్పుడే నేను ఎండగా ఉంది కదా, బాబుకి స్నాక్స్ కొంచెం ఒక జ్యూస్ తీసుకున్నా, జ్యూస్ దాపుదాం కొంచెం దప్పిక అవ్వకుండా ఉంటుంది అనేసి. ఇంకా జ్యూస్ దాపుతున్నాము ఆటోలో. మాకు 1 అవర్ పట్టుద్ది ఈజీగా. జిఆర్టీ వచ్చి టీ నగర్ జిఆర్టీ మేము వెళ్ళేది. ఇంతకుముందు మీకు నియర్ బై చూపించాం, ఇది కొంచెం లాంగ్ అనమాట. టీ నగర్లోనే మొత్తం 3 బ్రాంచెస్ ఉన్నాయి జిఆర్టీలో. ఈ 3 బ్రాంచెస్లో మేము కొంచెం న్యూగా కట్టిన జిఆర్టీ అనమాట ఇది పోయేది. ఏం లేస్తే వీళ్ళు జిఆర్టీ అంటున్నారంటే మాకు ఇంకెక్కడే తెలియదు అనమాట. మేము ఎక్కడ కొనాల షాపింగ్ ఏ అంగట్లో కొంటే ఊరు దగ్గర గోల్డ్ స్మిత్ ఉన్నారు, మా హస్బెండ్కి తెలిసిన ఫ్రెండ్, వాళ్ళ దగ్గర చేయించుకుంటాం ఆర్డర్ ఇచ్చి. లేదు అంటే ఇక్కడే కొంటాము. ఇంకే లోకల్ షాప్స్ కానీ ఇంకేమన్నా తనిష్క్, జోయల్కాస్ వాటిలంతా మేము అడుగు పెట్టింది కూడా లేదు. అంటే మాకు ఇంకా వెళ్ళాలని పియ్యదు అనమాట. మాకు కావాల్సిన కలెక్షన్స్ ఇక్కడ ఉన్నప్పుడు ఇంకో షాప్కి ఎందుకు వెళ్ళాలి? అదిగాక అక్కడ కొత్తగా వీళ్ళ తరుగు, కూలి, వీళ్ళ వేస్టేజెస్ అన్నీ అలవాటు అయిపోయి ఉన్నాయి. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా వేస్తారో తెలియదు మనకి. కాబట్టి ఇంకా రొటీనే వెళ్తున్నాం అనమాట. ఇంకా దిగేసాము లొకేషన్లో. ఇంకా అమ్మ డబ్బులు కడుతుంది, ఇంకా లోపలికి వెళ్ళాలి. ఇది ఆపోజిట్లోనే జోయల్కాస్ ఉంది చూడండి, కానీ మేము వెళ్ళము అనమాట. ఒక్కసారి కూడా వెళ్ళింది లేదు. వెళ్ళాలని ఇంట్రెస్ట్ రాదు, వెళ్ళాల్సిన అవసరము ఉండదు. ఇక్కడ లొకేషన్ దిగేసాక లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ వచ్చి ఆపోజిట్లో కార్ పార్కింగ్ ఉంటుంది, బాగుంటుంది. అంటే కారు ఆటోమేటిక్గా ఇదనమాట. అదే పైకి వెళ్ళి మన ఇది కిందకు వచ్చేదానికి. అదే ఊరికి ఒక వ్యూ లాగా చూపిస్తున్నా చూడండి. మేము కొనే వస్తువు వచ్చి బేస్మెంట్లో ఉందన్నారు. ఆల్రెడీ కాల్ చేసి ఎంక్వైరీ చేసి వచ్చాను నేను. సరే బేస్మెంట్ ఉంది కదా, అక్కడ అసలు యాక్చువల్లీ వీడియో తీయడానికి అలో చేయలేదు. నేను వాళ్ళకి తెలియకుండా చిన్న క్లిప్స్గా తీసాను, అందుకని కొంచెం చిన్న వీడియోగానే వచ్చింది. ఇంకా బేస్మెంట్కి వెళ్ళాము. ఇక్కడ బేస్మెంట్లో చూసి వీళ్ళు ఏదో వడ్డానాలు, వంకీలు కొనడానికి వచ్చేసారేమో అని అనుకోవద్దు, కాదండి, మేము వాటి కోసం రాలేదు. ఇక్కడ నాకు స్పెషల్ అట్రాక్షన్గా కనపడ్డది వచ్చి బంగారు కామాక్షి దీపం, పక్కన దీపాలు. బంగారులో దీపాలు కూడా ఉన్నాయా అనుకున్నాం. ఇదే మేము అనుకున్న వస్తువు, బంగారు పువ్వులు దేవుడికి. ఇదే అండి దేవుడికి బంగారు పువ్వులు. వెండి పూలు ఎలాగ ఉంటాయో మనకి ఆల్రెడీ వెండి పూలు ఉన్నాయి, 108 ఉన్నాయి, ఒక సెట్గా కొన్నమయ్యి. ఇంకా అప్పటి నుంచి ఒక డ్రీమ్ అన్నమాట, ఒక 5 కానీ బంగారు పూలు కొనలేమా అనేసి. ఇప్పుడు మీకు చూపించిన ఇమేజ్ అది వచ్చి తీయనిల వాళ్ళ వీడియో యాక్చువల్లీ, బట్ నేను ఇమేజ్కి తీసుకున్నా. అది ఒక పువ్వు వచ్చి 2 గ్రామ్స్ పడుతుంది. 2 గ్రామ్స్ అనేది కొంచెం హెవీ అనిపించింది మాకు, చాలా వెయిట్గా ఉంది. సో మేము 1 గ్రామ్కి చేయమని ఆర్డర్ ఇచ్చి వచ్చేసాము. మా బాబు మా బ్యాగ్ ఎక్కడ తీసుకెళ్ళిపోతారా అని వాడే ఇడ్చుకుంటా తిరుగుతూ ఉన్నాడు. వాడికి వచ్చి పాత గాజుల్లాగా ఉన్నాయి, అంటే ఏమో అంటారు వాటిని, కడియాలు లాగా. నేలకేసి కొట్టి వంకర పోయినాయి. సరే వేసేసి కొంచెం ఇలాంటి టైప్ చూద్దామని చూసా, కానీ నేను కానీ చేతికి పెడితే ఏదో కొంచెం హెవీగా ఆడ్గా అనిపించింది. వీడికంటే అదే పెద్దది ఉన్నట్టు నాకు. కాబట్టి అంత అనిపిలా. మన ఇదిలో ఎవరు పెట్టరు, మన తెలుగు సైడ్లో పెద్దగా లైక్ చేయరు. కాబట్టి ఇది వద్దనేసి నేను ఇంకా అలాగా మనకు తెలిసిన గోల్డ్ స్మిత్ ఉన్నారు కదా, ఆయన దగ్గరే ఒక కడియం లాగా ఆర్డర్ ఇద్దామని వీటి సైజు అవి మాత్రం కొలుసుకొని తీసుకొచ్చుకున్నాం. అంటే ఇప్పుడు ఊరికి వెళ్ళలేము కదా మేము అనేసి సైజ్ అవి వాట్సాప్ చేస్తే మోడల్ ఆయనే పెడతాడు. ఇంకా అమ్మ వచ్చి ఇయర్ రింగ్స్ చూస్తుంది. ఇయర్ రింగ్స్, చెవు చుట్లు. మీ దగ్గర ఒక 10 సార్లు చూసుంటుంది ఇయర్ రింగ్స్, చెవు చుట్లు. ఎన్నిసార్లు వచ్చినా ఒకసారి కూడా కొనేది లేదు, పెట్టేది లేదు. కానీ ఈసారి మాత్రం లాస్ట్కి తెగించి కొనేసింది. మీకు లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తా ఏం కమ్మలు కొన్నది అనేసి. ఇంకా ఓల్డ్ గోల్డ్ అంతా ఉంది కదా, అదంతా వేసేస్తే ఇక్కడ ప్రాసెస్ ఏంటంటే మనం ఓల్డ్ గోల్డ్ ఒక వాల్యుయేషన్ వేయించాక ఇక్కడికి తీసుకురావాలి. ఏమన్నా స్టోన్స్ ఉన్నా, డస్ట్ ఉన్నా ఈయన వచ్చి ఇలాగా కాల్చి దాన్ని ఒకటి మెల్ట్ చేస్తాడు.
లేదంటే అట్టట్ట తట్టేసి ఇస్తాడు, కలర్ చేంజ్ అయిపోద్ది ఆటోమేటిక్గా, ఒక బ్లాక్ లాగా వచ్చేస్తుంది. ఇంకా పాత అన్నీ కూడా ఈయనకాడేసి ఫైనల్ వాల్యుయేషన్ వేయించేసి ఇవి అమ్మ డెలివరీ తీసుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ చూడాలి, అంటే వీళ్ళు చెప్పిస్తారు ఇంకా మీరు చాలా కొనాలని, జరుగుద్దులే చూద్దాము, జరగాలని కోరుకుంటాం. ఇంకా సిల్వర్ సెక్షన్కి వచ్చేసాం. బాబుకి ఇది ఉంది మల్తాడు, అది గజ్జలు గజ్జలుగా ఉంది. వీడు పొనుకునేటప్పుడు దొల్లేటప్పుడు కింద పడ్డప్పుడు గుచ్చుకుంటుంది. సరే నున్న తాడులాగా ప్లెయిన్గా దిద్దాం, సింపుల్గా, ఏమైనా గుచ్చుకోకుండా హగ్గీస్ వేసినా మనకేం కాకుండా ఉండాలనేసి ప్లెయిన్ ఉన్న తాడు. అలాగే మీకు షార్ట్లో పెట్టాము కదా, మేము బ్లాక్ థ్రెడ్స్ కొన్నామనేసి అవి ఇక్కడే కొన్నది. ఈ అక్కకు వచ్చి అన్నీ ఇచ్చామన్నమాట మేము కొన్నవి. ఇంకా పాతవి కొంచెం ఇంటికి తీసుకెళ్తున్నాం, ఏపీ లేదు, వాల్యుయేషన్ వేయించుకొని ఉంచుకున్నాము. అంటే వేరేది ఇక్కడ వేస్తే మనకి రేట్ వస్తుందా లేదా ఒక క్రాస్ చెకింగ్ అనమాట. ఇంకా అన్నీ సేఫ్గా ఇచ్చాము, అన్నీ నువ్వు పెట్టుకో భద్రంగా ఇంటికి వెళ్ళాక తీసుకుంటాం. మేము బాబుని హ్యాండిల్ చేసి ఇవి హ్యాండిల్ చేయాలంటే కష్టమైపోద్ది అనేసి అక్క చూపిస్తుంది అన్నీ పెట్టుకున్నాం అనేసి. ఇంకా సిల్వర్లో కూడా వచ్చి మేము ఇక్కడ ఇదంతా సిల్వర్ సెక్షను ఫుల్ ఏమంటే ఉంటాయండి, మొత్తం 5 ఫ్లోర్లో ఉంటుంది, బాగుంటుంది. ఇంక ఇక్కడ టీ, కాఫీ, బాదం పాలు, జ్యూస్ అని వీటికి ఏమి కొరవే ఉండదు. మనం ఏ ఫ్లోర్కి వెళ్తే ఎన్నిసార్లు అయినా ఇస్తూనే ఉంటారు. ఇంకా మనకు తాగే ఓపిక ఉండి మనం తాగుతూ ఉండాలా. మేము ఆ రోజు లంచ్ కూడా చేయలేదు దీంట్లో పడి, అంగటి లోపలికి ఎంటర్ అయినామంటే నైట్ అయ్యేది తెలియదు, పొద్దున అయ్యేది తెలియదు, కొంటానే ఉండాలనిపిస్తుంది బడ్జెట్ ఉంటే. ఇదే తీసుకున్నది మల్తాడు, నున్న తాడులాగా ఈ మోడల్ మల్తాడే అండి తీసుకున్నది. ఇంకా బ్లాక్ థ్రెడ్స్ కూడా అక్కడే పెట్టున్నా చూడండి. బిల్ పేమెంట్కి పంపిస్తున్నా నేను, బిల్లింగ్ అన్నీ రాసిచ్చేసి. అంటే మాది ఓల్డ్ మల్తాడు వేసేసే కదా నేను, దాని తర్వాత న్యూ కొన్నాక నాకు కొంచెం అమౌంట్ మిగిలింది, దానికి నేను ఏం చేసా అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తా. అంటే మనం సిల్వర్ కొంటున్నాం, ఒక చిల్లర మిగులుద్ది, ఒక 1000 కానీ 600 కానీ అలాంటివి ఏం చేస్తా అనేసి. ఇంక ఇంటికి వచ్చేసాక బ్లాక్ థ్రెడ్ కాళ్ళకి వేసుకున్నాం, చూపిస్తున్నా చూడండి. ఇది ఒక మోడలు, ఇది ఒక 1 పేర్ అనమాట, 2గా వచ్చినాయి, ఒక పేర్లో 2. ఇది వచ్చి ఇంకా అమ్మ పెట్టుకున్నది. ఇది ఒక మోడలు, అట్ట 4 తెచ్చుకున్నాము. ఇంక ఇవే అండి అమ్మ కొన్న కమ్మలు కూడా చూపిస్తాను కదా. ఇవి మొత్తం 6 గ్రామ్స్ పడ్డది. ఇవి నాకు ఎప్పటి నుంచో అమ్మ కొనాలనుకుంటున్నది, కొన్నది. చాలాసార్లు చూసి వెనక్కి వచ్చింది, కానీ ఈసారి కమ్మలతోటి బయటకు వచ్చింది, పర్లేదు. ఇదైపోయింది మాకు. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.